హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి క్యాజిల్ హౌస్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత ఒక మంచి మింత్రా నుంచి బర్త్డే సేల్ అయితే నడుస్తుంది కదా. సో చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. 180 రూపీస్ నుంచి మనకి ఫుట్వేర్, అసలు చెప్పులు కానీ డ్రెస్సెస్ కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. సో నేను ఇన్ని ఐటమ్స్ అయితే మింత్రా నుంచి తెప్పించుకున్నాను. చాలా బ్యూటిఫుల్ గైస్. అంత కలెక్షన్ అంతా బ్యూటిఫుల్ ఉంది. సో 1 బై 1 లేట్ చేసేయకుండా చూసేద్దాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇదిగోండి అండ్ అందులో ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా. సో చాలా బ్యూటిఫుల్గా సమ్మర్ కుర్తీస్ అయితే మింత్రాలో మనకి 600-700 ప్రీమియం కుర్తీసే వచ్చేస్తున్నాయి అనమాట. ఈ బర్త్డే సేల్లో అంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. సో లేట్ చేయకుండా 1 బై 1 అయితే మీకు చూపించేస్తాను. ఇది ఫస్ట్ కుర్తీ. మ్యాక్సిమం చాలా రీజనబుల్గా క్లాత్ కంఫర్టబుల్గా ఉన్నవే నేనైతే ప్రిఫర్ చేస్తాను. సో ఇంకా సమ్మర్లో అంటే తెలిసిందే కదా, మన క్లాత్స్ కంఫర్టబుల్గా ఉంటే మనం కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము. డే అంతా క్యారీ చేసేలాంటివే నేను ప్రిఫర్ చేస్తాను అనమాట. అండ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను స్టైల్ చేసి అన్నీ మొత్తం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పక్కన అయితే ట్యాగ్ చేస్తాను. సో చూడండి. సో వేసుకున్న తర్వాత మీకు ఒక మంచి ఐడియా అనేది వస్తుంది. అంటే ఆఫ్టర్ వేరింగ్ ఎలా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉందా లేదా, లెంత్ అండ్ సైజ్, కంఫర్ట్ అన్నీ కూడా వేసుకున్నాక తెలుస్తుంది కదా. సో నేను పక్కన అయితే ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఫ్యాషన్ కంటెంట్ అంటే ఇలా డ్రెస్సెస్ చూపించినప్పుడు డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇస్తాను. కానీ ఆ రోజు మా పాప ఇంట్లో ఉంది, ప్లస్ మా అత్తమ్మ కూడా ఉన్నారు. అంటే అత్తమ్మ జనరలీ ఉంటారు, బట్ ఇంకా ఆవిడ సౌండ్స్ చేస్తూ ఉంటుంది. సో ఇంకా వాళ్ళందరినీ నేను మేనేజ్ చేయలేను. ఇంకా మల్టిపుల్ టైమ్స్ నేను చెప్పలేను అనమాట. ఇంకా నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఎందుకు ఊరికే ఇంకా ఎలాగో రెడీ అయ్యాను వీడియో చేయాలి అనేసి, సరే అట్లీస్ట్ వీడియో అయినా షూట్ చేసుకుందాం, తర్వాత ఎప్పుడైనా వాయిస్ ఓవర్ ఇద్దాము అని షూట్ చేశా. కానీ నేను మర్చిపోయా, అసలు ఈ వీడియో షూట్ చేశాననే సంగతే నేను మర్చిపోయాను గైస్. సో ఇప్పుడు ఇంకా మళ్ళీ వీడియో చూసి ఎడిట్ చేస్తున్నాను. సారీ ఫర్ ద లేట్. సో ఇక్కడ నేను చూపిస్తున్నదైతే సమ్మర్ వెకేషన్స్ కోసం మంచి అసలు చాలా కాస్ట్లీ పెట్టి కొనాలనుకుంటారేమో, ఇది జస్ట్ నాకు 450 రూపీస్కే వచ్చిందనమాట. చాలా బాగుంది గైస్, సూపర్ డూపర్ ఉంది. ఇది మాత్రం క్రాప్ టాప్, కింద జస్ట్ స్కర్ట్లా ఉంటుంది. అండ్ కొంచెం లోపల ఒక షార్ట్ వేసుకుంటే సెట్ అయిపోతుంది. నేను వేసుకొని కూడా మీకు పక్కన చూపిస్తాను, చూడండి. చాలా బ్యూటిఫుల్ ఉంది గైస్. నేనైతే దీనికి 10/10 అయితే రేటింగ్ ఇచ్చేస్తాను. సో ఈ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, చెక్ చేసుకోండి. సో ఇంకా నెక్స్ట్ ఫ్రాక్ విషయానికి వచ్చేద్దాం. ఇక అన్నీ నేను ఆల్మోస్ట్ అనార్కలి మోడల్సే తీసుకున్నాను. సో మింత్రాలో మనకి ఇప్పుడు జనరల్గా మీషోలో 300-400కి వచ్చేవి, మింత్రాలో కొంచెం 700-800 అలా పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే కొంచెం ఒక 2+ క్వాలిటీ ఉంటుంది. మీషోలో మనకి కొంచెం రీజనబుల్గా, అంటే అందరూ క్వాలిటీనే చూడరు కదా, లుక్స్ కూడా చూస్తారు. సో ఏది కంఫర్ట్ ఉంటే అది వేసుకుంటారు. మీషోలో కంఫర్ట్ ఉండదని నేను చెప్పను, ఉంటుంది, వాల్యూకి తగినట్టు ఆ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది అనమాట. సో మింత్రాలో ఇంకా నెంబర్ 1 క్వాలిటీ ఇస్తారు, అది వేరే విషయం. అందుకే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ మెన్షన్ చేస్తారు. ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కాటన్లో మనకి ఈ రేంజ్లో ఈ డ్రెస్ నేను జస్ట్ 1200కే నాకు సేల్లో వచ్చిందనమాట. నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ డ్రెస్.
నాకు అంత నచ్చింది. అండ్ దీనికి దుప్పట్టా కూడా ఎంత పెద్దది ఇచ్చారు తెలుసా, అసలు 10/10 రేటింగ్ ఇచ్చేస్తా నేను. అంత బాగా నచ్చింది. అసలు ఈ సమ్మర్కి పర్ఫెక్ట్ అవుట్ఫిట్ అని చెప్పొచ్చు. నాకు అంత బాగా నచ్చింది. దీన్ని స్టైల్ చేశాక కూడా ఎంత బ్యూటిఫుల్ అనిపించింది తెలుసా. చాలా న్యాచురల్ లుక్ అయితే క్రియేట్ అయింది. ఎందుకంటే కాటన్కు ఉండే ఫ్యాన్ బేస్ వేరే లెవెల్. ఎన్నైనా రాని, ఎన్ని వెరైటీస్ అయినా రాని, కాటన్ మెటీరియల్లో ఉన్న అనార్కలీస్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందులో నేను చాలా ఫేవరెట్, నాకైతే ది బెస్ట్ అనమాట. నా వార్డ్రోబ్ చూస్తే మీరు మ్యాక్సిమం ఇలాంటివే ఉంటాయి. ఎందుకంటే నేను జనరల్గా వేసుకునేదే కుర్తీ సెట్స్, అంటే ఐ మీన్ అనార్కలి కుర్తీ సెట్స్ కదా. సో ఈసారి ఎందుకో కొన్ని బ్లాక్ కుర్తీస్ మీదనే కొంచెం మనసు పడిందనమాట. జనరల్గా ఒక్కొక్కసారి నాకు ఒక్కొక్క కలర్ అది ఏంటో సీజన్ లాగా ఏమో, ఒకసారి హాల్ చేసినప్పుడు వైట్, పింక్, పర్పుల్ ఇట్లా వచ్చేస్తాయి. ఒకసారేమో బ్లాక్ 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 అలా వచ్చేస్తాయి. బ్లాక్ ఎంతమందికి ఫేవరెట్ ఉంటుంది కదా, సూపర్ అసలు. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న కుర్తీ ఇది అనార్కలి సెట్ విత్ చున్నీ విత్ ప్యాంట్ అన్నీ వస్తాయి. 3 పీస్ సెట్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా చాలా బాగా డిజైన్ చేశారు. ఆ జీబ్రా క్రాసింగ్ లైన్స్ అయితే హ్యాండ్స్కి వచ్చాయి. మంచిగా ఎలివేట్ అయింది గైస్. అండ్ చున్నీ, ఈ డ్రెస్లో ఒక చిన్న నెగటివ్ పాయింట్ అయితే నాకు కనిపించింది. అదేంటో తెలుసా, డ్రెస్ కొంచెం హెవీ అనిపిస్తుంది, అంటే వెయిట్ అనిపిస్తుంది. అది దేనివల్ల అనేది నాకు అర్థం కాలేదు. క్లాత్ ఏమో ప్యూర్గా రేయాన్ సాఫ్ట్ ఉంది, కింద అక్కడ నాకు తెలిసి అది ప్యాచ్ చేసినట్టున్నారు. సో దానివల్ల అయి ఉండొచ్చు, కొంచెం హెవీ ఉంది. బట్ ఇట్స్ ఓకే, ఏదైనా పార్టీ వేర్స్కి అట్లా వేసుకోవచ్చు, బర్త్డే పార్టీస్ టైంలో అట్లా మంచిగా కనిపిస్తుంది. సో ది బెస్ట్ కుర్తీ గైస్. ఇవన్నీ 3 పీస్ సెట్స్. ఈ సమ్మర్లో పెళ్ళిళ్ళకి ఏదైనా ఈవెంట్స్కి మంచిగా క్యారీ చేయొచ్చు. అంతా బ్యూటిఫుల్గా అయితే ఉంది గైస్. ఇదనమాట కంప్లీట్ సెట్, 3 పీస్ సెట్ ఇది. ఇంకా నెక్స్ట్ వేరే కుర్తీకి వెళ్ళిపోదాం. సో ఇప్పటి వరకు చూపించినవన్నీ మల్టిపుల్ బ్రాండ్స్ అనమాట. ఇప్పటి నుంచి నేను చూపిస్తున్నది సింగిల్ బ్రాండ్, అదే సాంగ్రియా బ్రాండ్. చాలా బ్యూటిఫుల్ ఉంటాయండి ఈ బ్రాండ్లో. డిఫరెంట్ కలర్స్, మోడల్స్, వాట్ నాట్ అన్నీ దొరుకుతాయి. చాలా రీజనబుల్. బిలో 2000లో మీకు మంచి బడ్జెట్లో, అంటే 2000 కాస్ట్లీ అంటారా ఏమైనా, ఏమో అండి. 2000లో బయటికి వెళ్తే అసలు డ్రెస్సే రాదు నన్ను అడిగితే. అలాంటిది మింత్రాలో మనకి 1600 to 2000 లోపు సాంగ్రియా బ్రాండ్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నది అయితే లావెండర్ కుర్తీ. అండ్ ఎంత బ్యూటిఫుల్. అండ్ మా చిన్నప్పుడు దీన్ని డిసెంబరం కలర్ అనేవాళ్ళం. మీరు కూడా ఎవరైనా అలా గుర్తుపెట్టుకున్నారా? అట్లా మీకు ఏదైనా గుర్తుంటే కమెంట్ చేయండి. అండ్ దిస్ కుర్తీ ఈజ్ పర్ఫెక్ట్లీ సూటబుల్ ఫర్ ఆఫీసెస్కి, చిన్న పార్టీస్కి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా 2 విధాలుగా వాడుకోవచ్చు. ఆఫీస్కి యూజ్ చేసుకోవచ్చు, అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చూపిస్తున్న నెక్స్ట్ కుర్తీ, ఈ కుర్తీ కలర్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు తెలుసా. మెజెంటా కలర్ ఎంత ట్రెండింగ్ కలర్ కదా ఒకప్పుడు. అండ్ ఈ కలర్కి ఎప్పుడు కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండనే ఉంటుంది. చాలా బ్రైట్నెస్ ఇస్తుంది మన ఫేస్కి. అంత బ్యూటిఫుల్గా అయితే ఉందండి ఈ కుర్తీ. అనార్కలి మోడల్స్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్న బ్రాండ్ ఇది. అండ్ అనార్కలి మోడల్లో 3 పీస్ సెట్స్ నాలాంటోళ్ళకి మస్తు ఇష్టం. ఎందుకంటే నాకు స్లిట్ ఉంటే నచ్చదు. సో ఇట్లాంటి మోడల్స్ చాలామంది అడిగారనమాట, అనార్కలీలో 3 పీస్ సెట్స్ చూపించండి అన్నట్టు. సో నేను మ్యాక్సిమం అలానే చూపించాను. ఒక్కటి మాత్రమే స్లిట్ వచ్చింది, అదే ఇందాక చూపించిన లావెండర్ కలర్. సో ఈ కుర్తీ కూడా 10/10. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి అసలు. కలర్ వేసుకుంటేనే సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్. అదే కదా కావాల్సింది మనకి మ్యారేజెస్లో అట్లా. సో అదనమాట ఈ బ్రాండ్లో కుర్తీస్ అన్నీ. ఈ డ్రెస్ కాస్ట్ కూడా 1600 1700 అంతే. పెద్ద కాస్ట్ ఉండదు, ప్లస్ మంచి బ్రాండ్, ఫ్యాబ్రిక్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది, అంతే కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. మీకు నెగటివ్సే కనిపించవు ఈ బ్రాండ్లో, అంత బాగుంటుంది. కొన్ని మాత్రం సైజెస్ 3XL తీసుకుంటే 2XL వాళ్ళకి. యాక్చువల్లీ షూట్ చేసినప్పుడు ఇంకో 2 కుర్తీస్ వేరే చోట పెట్టున్నా, మర్చిపోయినా, అందుకే అంత సరిగా షూట్ చేయలేదు. సారీ. కానీ మీకు ఇచ్చే కంటెంట్ అయితే నేను కరెక్ట్గా ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఇగ్నోర్ చేయండి ఒకవేళ మీకు ఇబ్బందిగా అనిపిస్తే. సో బట్
ఈ బ్రాండ్లో ఒక్కొక్కసారి మనకి 3XL సైజ్ తీసుకుంటే అంత ఫిట్టింగ్ రావట్లేదు ఒక్కొక్కసారి. అన్నిట్లో రాదు. ఒక్కొక్క ఇట్లాంటి ఫ్యాబ్రిక్ మీద వస్తుందనమాట. జార్జెట్ ఉంటుంది కదా, జార్జెట్ ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం లూజ్ అవ్వదు. సో ఎట్లా ఉంటుందో అట్లే కూర్చుంటుంది. సో అందువల్ల మనకి 2XL అంటే 2XL, ఇంకా లూజు టైట్ ఏం ఉండదు, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనమాట, అట్లుంటుంది. సో ఈ 2 కుర్తీస్ నాకు కొంచెం టైట్ అయితే అనిపించాయి. సో 3XL వాళ్ళు ఇగ్నోర్ చేయొచ్చు, తీసుకోవద్దు. అప్ టు 2XL వాళ్ళకి పర్ఫెక్ట్ అవుట్ఫిట్స్ ఇది. బట్ నాకు చాలా బ్యూటిఫుల్గా నచ్చాయి తెలుసా, ఎంత బాగున్నాయో అసలు ఈ కుర్తీస్ అనిపించింది. సో లేట్ చేసేయకుండా ఈ వీడియో కుర్తీ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. అసలు బర్త్డే అవుట్ఫిట్స్కి పర్ఫెక్ట్ అవుట్ఫిట్ తెలుసా. మామ్ అండ్ డాటర్ ఎవరైనా వేసుకోవాలనుకుంటే, డాటర్స్కి ఇలాంటి కలర్స్లో గౌన్స్ పిచ్చగా ఉంటాయి, అండ్ మదర్స్కి కూడా ఇలాంటివి సూపర్గా సెట్ అవుతాయి. అండ్ నాకు ఇది ఫేవరెట్. అంటే ఈ కలర్ చాలా బాగా కనిపించింది గైస్. నేను ఫస్ట్ టైం ట్రై చేసా ఈ కలర్. దీన్ని టేల్ బ్లూ అంటారో ఏమో, కలర్స్ తెలియట్లేదు. ఎందుకంటే మనకు తెలిసిందే 12 కలర్లు అయితే, దాంట్లోని అట్లా అట్లా ఇట్లా 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 చేసి కొన్ని వేల కలర్లు సృష్టించేశారు ఇప్పుడు. సో మనకి పెద్ద అవగాహన లేదు ఈ కలర్ ఏందో. టెయిల్ బ్లూ అని నేను అనుకుంటున్నా, మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి, ఓకేనా. సో ఇదనమాట ఓవరాల్ అవుట్ఫిట్ అయితే ఇట్లుంది. చున్నీ కూడా మస్తు ఉంది తెలుసా గైస్, ఎంత బ్యూటిఫుల్, పర్ఫెక్ట్ అవుట్ఫిట్ ఫర్ ఎనీ మ్యారేజ్. ఏదైనా దగ్గర వాళ్ళ మ్యారేజెస్ ఉన్నప్పుడు, శారీస్ కట్టుకోలేనప్పుడు ఇట్లాంటి డ్రెస్ని ఈజీగా రిసెప్షన్కి వేసుకోవచ్చు, సంగీత్ డ్యాన్సులు వేసుకోవచ్చు. సో కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్ వేసుకుంటేనే కదా మనం ఎంతైనా ఏ ఈవెంట్ అయినా ఎంజాయ్ చేస్తాం. సో ఇదైతే అంత బ్యూటిఫుల్ ఉంది గైస్, నాకు పర్సనలీ చాలా చాలా నచ్చింది. ఈవెన్ ప్యాంట్, చున్నీ అండ్ ఆ వర్క్ కానీ అస్సలు టాప్ నాచ్ అయితే ఉంది గైస్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద వనదర్ అవుట్ఫిట్. ఈ రెండు కూడా పెద్ద రేంజ్ ఏం కాదు, 1700లోనే వచ్చేస్తాయన్నమాట. సో ఇదైతే పర్ఫెక్ట్ ఫర్ మెహందీ టైంలో. అంటే ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటే మెహందీ ఎట్లా పెట్టుకోవాలక్క అనుకుంటారా, అంటే మనమేమి ఇంకా ఏదో మన ఓన్ క్లోజ్ వాళ్ళైతే ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుంటాం, కానీ అదర్వైజ్ మనకు వచ్చే మెహందీ ఆర్టిస్టులు ఎక్కడ పెడుతున్నారండి ఫుల్ హ్యాండ్స్, ఏదో జస్ట్ అలా అరబిక్ డిజైన్ వేసి వెళ్ళిపోతారు. సో అట్లా ఏదైనా చిన్న చిన్న ఈవెంట్స్కి ఈ డ్రెస్ పర్ఫెక్ట్. అండ్ కలర్ కాంబినేషన్ విత్ అండ్ దుప్పట్టా అయితే ఎంత బాగుంది తెలుసా గైస్. అండ్ అన్నిటికీ ఈ మధ్య స్కాలప్ బార్డర్స్ చాలా ట్రెండింగ్ అయిపోయాయి. ఎటు చూసినా స్కాలప్ బార్డర్సే, లేస్ కొనుడు ఇక్కడ అటాచ్ చేయడం. సో చాలా బాగుంది, అంత డీటెయిలింగ్ కూడా అంత బ్యూటిఫుల్గా. 1800 లోపే ఈ కుర్తీస్ రావడం వెరీ బ్యూటిఫుల్. ఈ కుర్తీ కొంచెం సైజ్ అయితే నాకు సరిపోలేదు, చాలా టైట్గా అనిపించింది. అంటే కంఫర్టబుల్ 2XL వాళ్ళకి పర్ఫెక్ట్. అంటే నా సైజ్ ఒక్కొక్కసారి 3XL, ఒక్కొక్కసారి 2XL, మీకు చెప్తూనే ఉంటాను కదా. సో ఇదైతే 3XL ప్రిఫర్ చేయండి, బట్ సైజ్ లేదు. సో 2XL వరకు పర్ఫెక్ట్ ఫిట్. కావాల్సిన వాళ్ళు లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ డూ చెక్అవుట్. అండ్ నేను వేసుకున్నాక కూడా మీకు చూపిస్తున్నాను కదా, పర్ఫెక్ట్ ఉంది తెలుసా. నాకైతే ఎంత బాగుంది, సైజు ఎందుకు లేదు అని చాలాసార్లు అనుకున్నాను. ఏదైనా పార్టీ వేర్స్ ఉన్నప్పుడు నేను ఇట్లాంటివే ప్రిఫర్ చేస్తాను. ఈ సమ్మర్లో ఎక్కడండి బాబు ఆ చీరలు కట్టుకొని పిల్లల్ని వేసుకొని పోవాలంటే చాలా చిరాకు వస్తుంది కదా. ఏదైనా చిన్న చిన్న ఈవెంట్స్కి లైక్ బర్త్డే పార్టీ, గృహప్రవేశం, ఏదైనా కిటీ పార్టీస్, అలాంటప్పుడు బాగానే ఉంటాయి ఇలాంటి డ్రెస్సెస్. సో నేనైతే ఇట్లాంటివే ప్రిఫర్ చేస్తాను. నా కంటెంట్ నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటివి నచ్చుతాయి. సో జనరల్గా నా కంటెంట్ నచ్చితేనే ఏదో సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అండ్ యూట్యూబ్ కూడా అట్లనే అల్గారిథం చూపించి నా వీడియోని మీకు రెఫర్ చేస్తుంది అనమాట. సో ఇంకా ఈ అన్ని డ్రెస్సుల్లో మీకు ఏ డ్రెస్ నచ్చిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇవే అనమాట ఓవరాల్గా నేను తీసుకున్న డ్రెస్సెస్ మొత్తం ఫ్రమ్ మింత్రా. ఇంకా చాలా ఉంది గైజ్, నాకు టైం దొరకట్లేదు వీడియోస్ ఎడిట్ చేయడానికి. ఎవరైనా ఎడిట్ చేసిస్తే బాగుండరా బాబు అని అనిపిస్తుంది. సో అదనమాట. సో కొంచెం పర్సనల్ వర్క్స్తో, ఆఫీస్ వర్క్స్తో బిజీగా ఉండి ఈ వీడియో అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నా. ప్లీజ్ డోంట్ మైండ్, చూసి 10 మందికి షేర్ చేయండి అవసరమైన వాళ్ళకి. నా కంటెంట్ నచ్చితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ డ్రెస్సెస్లో ఇది ఎలా ఉంది గైస్, నాకు బాగా నచ్చింది కదా, బాగా ఫిట్ అయింది, బాగా సూపర్గా అయితే అనిపించింది. మంచిగా కలర్ ఎలివేట్ అవుతుంది కదా మెహందీ కలర్, నాకు కొంచెం బ్రైట్నెస్ యాడ్ అయిన ఫీలింగ్ వచ్చింది. మీరేమంటారు?
అవ్వ చేయట్లేదు, నువ్వు చేయొద్దు. దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ గైస్. సో ఇప్పుడు నేను చూపించిన అన్ని 3 పీస్ కుర్తీస్ అండ్ సమ్మర్ వేర్ కుర్తీస్ ఆఫీస్ వేర్కి అండ్ మ్యారేజెస్లో మనము శారీస్ క్యారీ చేయనప్పుడు ఇలాంటి కుర్తీస్ని ప్రిఫర్ చేయొచ్చు. సో గెస్ట్ లుక్ ఉంటుంది కదా, సో అప్పుడు బాగా ఇలాంటివి యూజ్ అవుతాయి. సో మీకు ఈ అన్ని కుర్తీస్లో ఏది బాగా నచ్చిందో కమెంట్ చేయడం మిస్ చేయొద్దు. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ప్లీజ్ గో త్రూ. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్. సమ్మర్లో చాలా హైడ్రేషన్ ఇంపార్టెంట్, సో వాటర్ తాగుతూ ఉండండి. సో చాలా హాట్గా ఉంది అసలు, ఇంత వేడి ఇప్పుడే ఇంత వేడిగా ఉంది కదా. సో వాటర్ తాగండి, స్టే హైడ్రేటెడ్, స్టే హెల్దీ అండ్ స్టే హ్యాపీ. ఓకే, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. బాయ్.